అందరికీ నమస్కారం. తాజాగా వైసీపీ పార్టీ డిఎస్సిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే కోర్టుల్లో పదే పదే పిటిషన్లు కొట్టివేస్తున్నా మళ్ళీ అదే పిటిషన్లు వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి, రాజకీయంగా అస్థిరపరచాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కనపడుతుంది. కానీ ఆ ప్రయత్నం మరొకసారి హైకోర్టులో బెడిసి కొట్టింది. ఏంటంటే ఆల్రెడీ గతంలో ఒకసారి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అలాగే డిఎస్సి మీద సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు, మనందరికీ తెలిసిందే. అయితే కోర్టు కనీసం పిటిషన్ కూడా సక్రమంగా వేయలేదు, సంబంధిత పత్రాలు జతపరచలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ పిటిషన్కు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుని మళ్ళీ తాజాగా ఇంకొక పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో ఈ పిటిషన్ సందర్భంగా కూడా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సో అసలు ఈ పిల్కి అర్హత ఉందా, అభ్యర్థులే ఎవరు ముందుకు రానప్పుడు మీరెందుకు పిల్ దాఖలు చేశారు, దానికి అర్థం ఏంటి అని చెప్పి నిన్న కోర్టు ఎవరైతే వైసీపీ తరపున పిల్ దాఖలు చేశారో వారిని గట్టిగా ప్రశ్నించింది. ఒక రకంగా వైసీపీ తరపున ఎవరైతే లాయర్ ఉన్నాడో, శ్రీరామ్ అనే లాయర్ వాదిస్తున్నాడో, ఆయన దగ్గర నుంచి సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే కోర్టు చాలా స్పష్టంగా అడిగింది, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా, మా ముందు ఆధారాలు పెట్టారా అని కోర్టు సూటిగా ప్రశ్నిస్తే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండోది, స్పోర్ట్స్ కోటాలో నష్టం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి అభ్యర్థులు ఎందుకు కోర్టుకు రాలేదు అని అడిగితే వైసీపీ తరపు ఏం చెప్పారంటే, లాయర్ ఏం చెప్పాడంటే, వాళ్ళు భయపడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం భయపెడుతుంది కాబట్టి వాళ్ళ తరపున మేము వచ్చామని చెప్తే కోర్టు అగ్రీ చేయలే. కోర్టు ఘాటుగా స్పందించి నిజంగా అభ్యర్థులు భయపడితే డిఎస్సి మీద 335 పిల్స్ దాఖలు చేశారు, ఎలా దాఖలు చేశారు అని ప్రశ్నించింది. దానికి కూడా వైసీపీ తరపున సమాధానం లేదు. అంటే ఇప్పటికే 335 మంది అభ్యర్థులు కావచ్చు లేదా వేరువేరు ఘటనలకు సంబంధించి ఇదే డిఎస్సిలో, అది స్పోర్ట్స్ కోటా కావచ్చు ఇంకోటి కావచ్చు, 335 పిటిషన్లు దాఖలైనవి, కొన్ని ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. అందులో కొన్ని కోర్టు కొట్టివేసింది, కొన్ని గవర్నమెంట్కి తిప్పి దానికి సమాధానం చెప్పమని పంపింది. సో మరి 335 మంది ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తే ఆ పిటిషనర్ తరపున లాయర్ దగ్గర దీనికి సమాధానం లేదు. అలాగే స్పోర్ట్స్ కోటా 2% ఉండేది, దాన్ని 3% మార్చి మిగతా వాళ్ళకి అన్యాయం చేశారు అన్నట్టుగా వైసీపీ తరపు లాయర్ నిన్న వాదిస్తే దానికి కోర్టు వెంటనే ఏం సమాధానం చెప్పిందంటే, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కదా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆసక్తి ఏముంది అని ప్రశ్నిస్తే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే మళ్ళీ పైగా కోర్టు ఏమని అడిగిందంటే, ఇందులో అవకతవకలు జరిగాయని మీరు అంటున్నారు, కొంతమంది తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారు అని మీరు అన్నారు కదా, ఆ తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎవరో ఈ పిటిషన్లో ఎందుకు మెన్షన్ చేయలేదు అని ప్రశ్నించింది. సో సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు పలానా వ్యక్తి తప్పుడు పత్రంతో ఉద్యోగం పొందాడు, లేదా దొడ్డిదారిన ఉద్యోగం పొందాడు, లేదా డబ్బులు ఇచ్చి ఉద్యోగం పొందాడు అని మీరు ఆరోపించినప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు ఈ పిటిషన్లో ఎందుకు పెట్టలేదు? ఆ వ్యక్తి పేరు పెడితే ఆ వ్యక్తి నిజంగా వచ్చాడా లేదా తప్పుడు మార్గంలో వచ్చాడా అనేది విచారించడానికి అవుతుంది. కానీ నోటి మాటతో తప్పుడు మార్గంలో ఉద్యోగాలు పొందారు అంటే దానికి ఆధారాలు ఎక్కడా అని చెప్పి నిన్న కోర్టు ప్రశ్నించింది. పైగా ఈ విచారణ మొత్తం కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో తెలుసా? హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు జరిగినటువంటి విచారణ ఇది. మళ్ళీ వేరొక బెంచ్ కూడా కాదు, చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి ధర్మాసనం ఉన్నటువంటి బెంచ్ దగ్గరే ఈ విచారణ కూడా జరిగింది. దానికి కూడా వైసీపీ తరపున సమాధానం లేదు. మీరు ఎవరైతే తప్పుడు మార్గంలో పొందారో, ఇంకోటి కూడా చెప్పింది, ఆరోపణలు చేసిన వ్యక్తులే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మీరు దొడ్డిదారిన ఉద్యోగం పొందారు, తప్పుడు మార్గంలో ఉద్యోగం పొందాడు, తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందారు అని మీరు ఆరోపిస్తున్నారో ఆ వ్యక్తులు ఎవరు అనేది బయట పెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఒక పిటిషనర్గా అది మీ బాధ్యత అని చెప్పి వైసీపీ తరపు ఆ న్యాయవాదికి అయితే కోర్టు అయితే చెప్పడం జరిగింది. దాంతో ఆ లాయర్ మౌనం వహించడం తప్ప దేనికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అసలు ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? డిఎస్సి విషయంలో జెన్జీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కదిలొస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అదే జెన్జీ ఎక్కడా అని చెప్పి ఈరోజు కోర్టు అడుగుతుంది. అంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో యువకులు
వాళ్ళే కోర్టుకు రాలేదు, మీరెందుకు వచ్చారు, మీకేంటి సంబంధం? పిల్ అంటేనే థర్డ్ పర్సన్కి ఇబ్బంది జరిగినప్పుడు వచ్చే అవకాశం, మీరు దాన్ని రాజకీయ దుర్వినియోగానికి వాడతాము అంటే మేము సహించేది లేదని కోర్టు బహిరంగ వ్యాఖ్య చేసింది. మీరు పిల్ని రాజకీయ దుర్వినియోగానికి వాడతాము అంటే మేము యాక్సెప్ట్ చెయ్యము. మీరు ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో పిల్ దాఖలు చేస్తే అది చెల్లుబాటు కాదు. పిల్ మీద వాదనలు వినిపిస్తారా, పిల్ని వెనక్కి తీసుకుంటారా, డిసైడ్ చేసుకుని చెప్పమని చెప్పి కొంత టైం కూడా కోర్టు ఇచ్చింది. అంటే పూర్తిగా వైసీపీ హైకోర్టులో ఆడినటువంటి డ్రామాలన్నీ కూడా పూర్తిగా బెడిసి కొట్టాయి. పైగా నిన్న మొన్నటి వరకు ఏమన్నారు వీళ్ళు, ఆన్లైన్లో డేటా లేదు, ఆన్లైన్లో డేటా లేదు అన్నారు కదా. నిన్న కోర్టు చెప్పింది మొత్తం డేటా అంతా కూడా ఆన్లైన్లోనే ఉందని ప్రభుత్వం చెబుతుంది. మీరు అసలు ఆన్లైన్లో చూసారా, డేటా ఉందో లేదో మీరు చూసారా అంటే పాపం వైసీపీ తరపు న్యాయవాదికి ఏం తెలుస్తుంది, చూశాడంటే ఆయన చూడ కదా, ఆయన దగ్గర సమాధానం లేదు. సో మీరు కనీసం డేటా ఉందో లేదో కూడా చూడకుండా వచ్చి ఇక్కడ డేటా లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ వైసీపీ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా దమ్మలపాటి శ్రీనివాస్ కూడా వాదనలు వినిపిస్తూ స్టిల్ ప్రతి డేటా ఈ రోజుకి ఆన్లైన్లో ఉంది, ఏ డేటాను మేము తొలగించలేదు, ఆ వ్యక్తి నిజంగా అర్హుడా అనర్హుడా అనేది ఆన్లైన్లోనే కనపడిపోతుంది, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి స్వయంగా అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మలపాటి కోర్టుకైతే వివరించడం జరిగింది. మరి మీరు డేటా పరిశీలించకుండా కోర్టుకు ఎలా వచ్చారని చెప్పి వైసీపీ తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. నిన్న దేనికి సమాధానం లేదు. ట్విస్ట్ ఏంటో తెలుసా, వీళ్ళు బయట చేసిన ప్రచారం ఏంటి, లీకు జరిగింది, నారా లోకేష్ రాజీనామా చేయాలి అన్నారు. కానీ కోర్టులో వీళ్ళు చేస్తున్న వాదనలు ఏంటో తెలుసా, స్పోర్ట్స్ కోటాని 2% నుంచి 3%కి పెంచారు, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ముందు క్వాలిఫై ఎగ్జామ్ని తీసేశారు, వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో కొంతమందికి కావాల్సిన సెలెక్టెడ్ పీపుల్కు మాత్రమే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వీళ్ళు చేసిన వాదన ఇది. కానీ వీళ్ళు బయట చేసిన వాదన ఏంటి, డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, డిఎస్సి పేపర్ నారా లోకేష్ లీక్ చేశాడు, ఈ ప్రభుత్వం లీకుకు పాల్పడింది, నారా లోకేష్ రాజీనామా చేయాలి. వీళ్ళు బయట చేసిన ఆరోపణకి కోర్టులో చేస్తున్నటువంటి ఆరోపణలకి అలా సంబంధమే లేదు. బయటేమో ఎంతవరకు లీకు 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 అన్నారు, కానీ కోర్టుకు వెళ్ళేటప్పటికి ఏమంటారు, డిఎస్సిలో 3% కోటా ఎందుకు పెట్టారు, వాళ్ళకి క్వాలిఫై ఎగ్జామ్ ఎందుకు తీసేశారు, ఇలాంటి ప్రశ్నలు అడిగారు తప్ప ఈ లీకు ఘటన కోర్టులో ప్రస్తావించట్లా. ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే లీక్ జరిగింది అంటే ఆధారాలు ఎక్కడని అడుగుద్ది కోర్టు. ఇప్పుడు మీరు కొంతమంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్నారు కదా, దానికి ఆధారాలు ఎక్కడన్నా ఎలా అయితే అడిగిందో రేపొద్దున ఈ ప్రభుత్వంలో పేపర్ లీక్ అయ్యింది అంటే అది చిన్న విషయం కాదు, చాలా సీరియస్ మ్యాటర్. వెంటనే కోర్టు ఏమడుగుతుంది, మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రండి వెంటనే అంటుంది. వీళ్ళ దగ్గర పేపర్ లీక్ అయింది అనడానికి ఆధారాలు ఉన్నాయా, పేపర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ, ఇంకోటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటా మీద మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి నోటిఫికేషన్కు ముందు ఎందుకు కోర్టుకు రాలేదు, ఎగ్జామ్ జరిగిపోయి పోస్టులు వచ్చిన తర్వాత ఎందుకు కోర్టుకు వచ్చారు అంటే ఇది రాజకీయం కాదా అని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. కరెక్టే కదా, మీకు నోటిఫికేషన్లో ఏదైనా తప్పు ఉంది, నోటిఫికేషన్లో మీకు వ్యతిరేకంగా ఉంది అంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళాలి. నోటిఫికేషన్ అయిపోయింది, టెట్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది, పోస్టింగ్ అయిపోయింది, అయిపోయి కూడా 6 నెలలు అయింది, ఇప్పుడు కోర్టుకి వెళితే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఏమంటారు, నోటిఫికేషన్లో తప్పిచ్చారు అంటారు. మరి నోటిఫికేషన్లో తప్పిస్తే నోటిఫికేషన్ తప్పించినప్పుడు కదా కోర్టుకు రావాలి, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే విషయం స్వయంగా అడిగింది నిన్న కోర్టు కూడా అదే అడిగింది. మీరు నోటిఫికేషన్లో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు మాట్లాడాల్సింది నోటిఫికేషన్ సమయంలో కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి కోర్టు ప్రశ్నిస్తే వైసీపీ తరపు లాయర్ దగ్గర సమాధానం లేదు. సో నిన్న కోర్టు కూడా ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. రాజకీయాల కోసం పిల్ దుర్వినియోగాన్ని అనుమతించాం, వైకాపా ఎమ్మెల్సీ వాద్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరణ, నోటీసులు ఇచ్చేందుకు కూడా విముఖత, అదనపు వివరాలు సమర్పణకు గడువు కోరిన పిటిషనర్, విచారణ వాయిదా అని చెప్పి రాపింది. ఇక్కడ చూడండి, క్రీడా కోటాతో నష్టపోయామని అభ్యర్థులు ఎవరు కోర్టుకి రాలేదు, అభ్యర్థులను ప్రభుత్వం భయపెడితే 335 రిట్ పిటిషన్లు ఎలా వేయగలిగారు అని చెప్పి స్వయంగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని భద్రం చేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు అనడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు కోర్టు అడిగిన ఏ ప్రశ్నకు వీళ్ళ దగ్గర ఆ సమాధానం లేదు. కోర్టు ప్రతిదానికి ఒక ప్రశ్న అడిగింది, దేనికి సమాధానం లేదు. అభ్యర్థులు ఎందుకు రాలేదని అడిగింది, ఆధారాలు ఎందుకు సమర్పించలేదని అడిగింది, నోటిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగింది. అలాగే అభ్యర్థులను భయపెడుతున్నారు అని చెబితే 335 పిటిషన్లు ఎలా దాఖలు చేశారు అని ప్రశ్నించింది. సో ఇలా 1 కాదు 2 కాదు
ప్రతి సమాచారం ఆన్లైన్లో ఉంది, మీరు చూడకుండా ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది. నష్టపోయారు అంటున్నారు కదా, ఆ అభ్యర్థుల పేర్లు కానీ లేదా దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు అని చెబుతున్న వారి పేర్లు కానీ ఎందుకు మీరు మెన్షన్ చేయలేదు అని ప్రశ్నించింది. ఇలా 1 కాదు 2 కాదు, నిన్న 10ల సంఖ్యలో ఆ వైసీపీ తరపు న్యాయవాదిని కోర్టు అయితే ప్రశ్నించింది. బట్ దేనికి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడంతో కోర్టు చివరగా ఒక ప్రశ్న అడిగింది. సో ఇప్పుడు మీరు పిటిషన్ మీద పిల్ మీద వాదనలు వినిపిస్తారా, వెనక్కి తీసుకుంటారా? సో పిల్కి విచారణార్హత ఉందా లేదా అనేది మీరు వాదనలు వినిపిస్తే తేలుస్తాం, లేదు వెనక్కి తీసుకుంటారంటే చెప్పండి అని అడిగితే, మా పిటిషనర్ను అడిగి చెప్పాలి కాబట్టి నాకు కొంచెం సమయం కావాలని వాళ్ళు కోరితే 3 వారాల సమయం ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఇది పూర్తి స్థాయిలో జరిగినటువంటి డిఎస్సి, పారదర్శకంగా జరిగిన ఇలాంటి దాంట్లో ఇప్పుడు మేము నోటీసులు ఇచ్చి దాన్ని ఇబ్బంది పెట్టలేము. మీరు ఇంకొక ప్రశ్న ఏంటంటే, అన్నిటికీ మించి మీరు పెట్టిన ఆధారాలు ఏంటని అడిగింది. మీరు ఇన్ని ఆరోపణలు చేశారు కదా, దానికి ఆధారాలు ఎక్కడా అని అడిగింది. ఆధారాలు లేవంట. వీళ్ళు ఏ సోర్స్తో పిల్లేసామని చెప్పారో తెలుసా? సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా, అలాగే కొంతమంది అభ్యర్థులను వీళ్ళు అడిగి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత, అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా కొంత సమాచారం సేకరించుకున్న తర్వాత పిల్లి వేశారంట. అంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఆధారం లేదు. సోషల్ మీడియాలో కథనాలంట, వైసీపీ పెట్టిన కథనాలు, అవన్నీ వైసీపీ సాక్షిలో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా కథనాలన్నీ వైసీపీ సాక్షిలో వచ్చిన కథనాలు. ఇకపోతే కొంతమంది అభ్యర్థులతో మాట్లాడి అన్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడారు కదా, ప్రతి దానికి అప్పుడు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది, అధికారులే సమాధానం ఇచ్చారు. సో అది కూడా అయిపోయింది. మూడోదంట, సమాచార హక్కు చట్టం ద్వారా కొంత సమాచారం సేకరించారంట. ఆ సమాచారం ఏంటి అనేది ఈ రోజు వరకు బయట పెట్టాల. సమాచార హక్కు చట్టంలో ఇదిగో ఇది వచ్చింది అని ఇప్పటి వరకు సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ ఎక్కడా వాళ్ళు రాయలా, కనీసం రాయలా. కోర్టు ముందు పెట్టడం సంగతి తర్వాత, ముందు సాక్షిలోనే ఎక్కడా రాయలా. మరి వీళ్ళు ఏ సమాచారం సేకరించుకున్నారో వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు. సో మొత్తంగా ఈ డిఎస్సి మీద వైసీపీ పన్నినటువంటి కుట్రలన్నిటికీ కూడా హైకోర్టు చెక్ పెట్టింది. సో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తామంటే కుదరదు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పండి, లేదా పిటిషన్ను వెనక్కి తీసుకోండి అని చెప్పి నిన్న హైకోర్టు గట్టి హెచ్చరికలు చేయడంతో ఇక డిఎస్సి మీద మాట్లాడాలంటేనే వైసీపీ భయపడే పరిస్థితి. ఈరోజు కోర్టులో వచ్చినటువంటి తీర్పు దాదాపు 16,300 మంది డిఎస్సి అభ్యర్థులు వారి పడిన కష్టానికి ప్రతిఫలం. సో న్యాయస్థానాల్లో నిన్నటి వరకు లీక్ అని వీళ్ళు బయట మాట్లాడి, కోర్టులో మాత్రం లీక్ గురించి మాట్లాడట్లా. ఎంతవరకు స్పోర్ట్స్ కోటా లీక్ గురించి మాత్రం మాట్లాడట్లా. కానీ వీళ్ళు బయట ఏం మాట్లాడతారు, డిఎస్సి పేపర్ లీక్ అయిందని మాట్లాడతారు. బట్ లోపలికి వెళ్ళేటప్పటికి ఆ లీక్ గురించి మాత్రం మాట్లాడట్లా. అంటే వైసీపీ ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. మొత్తంగా మీరు ఎలా చూస్తారు, ఈరోజు హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ను మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.